హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా హిందీ లాంగ్వేజ్‌లో ఒక మంచి థ్రిల్లర్ అండ్ హారర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'తామా' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 323 బీసీ కాలంలో ఒక రోజు అలెగ్జాండర్ ఇండియాలోని ఒక అటవీ ప్రాంతంలో తన సైన్యంతో పాటు వెళ్తూ ఉండగా అలా ఒక ప్లేస్‌కి చేరుకోగానే అంబు అనే వ్యక్తి అలెగ్జాండర్‌తో "ఈ అడవి చాలా ప్రమాదకరం. మనం ఇక్కడ నుండి వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనుషుల రక్తం తాగే బేతాళులు ఉంటారు" అని ఎంత చెప్పినా సరే అలెగ్జాండర్ తన మాట వినకుండా అలా ముందుకు వెళ్ళగా అప్పుడే కొంతమంది అలెగ్జాండర్ సైన్యంపై అటాక్ చేసి వారి రక్తం తాగి చంపగా అప్పుడే వారిలోని ఒక బేతాళుడు అలెగ్జాండర్పై దాడి చేసి "మా భారతదేశాన్ని ఆక్రమిస్తావా" అని తనని కూడా చంపి రక్తం తాగుతాడు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రెజెంట్లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అలోక్ అనే జర్నలిస్ట్ ని చూపిస్తారు. నిజానికి అలోక్ దెయ్యాలు ఆత్మలు ఉన్నాయన్న హాంటెడ్ ప్లేస్లకి వెళ్ళి అక్కడి సిచ్యుయేషన్ అంతా రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రోగ్రామ్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు ఆ హాంటెడ్ ప్లేస్లలో దెయ్యాలు ఆత్మలు లేకపోయినా సరే తనే అక్కడ దెయ్యాలు ఆత్మలు ఉన్నట్లు కొంతమందికి డబ్బు ఇచ్చి దెయ్యాల గెటప్స్ వేయించి మరీ వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి తన ఫేక్ దెయ్యాల డ్రామా స్టోరీ అందరికీ తెలిసిపోవడంతో ఆ వీడియో వైరల్ అయ్యి అలోక్ పరువంతా పోతుంది. తర్వాత ఆ వీడియో అలోక్ కి చూపించి తన ఫ్రెండ్స్ ఆట పట్టిస్తూ నవ్వుకుంటారు. అలా ఒకసారి అలోక్ అండ్ తన ఫ్రెండ్స్ ఇన్స్టాలో కొత్త పోస్టులు అప్లోడ్ చేయడానికి హిల్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఫొటోస్ దిగుతూ పక్కనే ఉన్న పెద్ద అడవిని చూసి అక్కడ మరింత అందమైన ప్లేస్లు ఉంటాయని అక్కడ ఫొటోస్ దిగి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే ఎక్కువ లైక్లు వస్తాయని అలా అందరూ అడవి లోపలికి వెళ్లి ఫొటోస్ దిగుతూ ఉండగా అదే టైంకే పెద్ద ఎలుగుబంటి అలోక్ పై అటాక్ చేయబోగా దాన్ని చూసిన అలోక్ ఫ్రెండ్స్ భయపడే అక్కడ నుండి పారిపోతారు. అలోక్ దాని నుండి తప్పించుకునేందుకు అలా అడవిలోకి పరిగెడుతూ వెళ్తాడు. అయినా కానీ ఎలుగుబంటి తన వెంటపడి అలోక్ పై అటాక్ చేయడంతో అలోక్ స్లో కలుపుగా అది తనని చంపాలి అని చూస్తుంది. అయితే అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి రాగా ఎలుగుబంటి తనని చూసి అక్కడ నుండి పారిపోతుంది. అలా అమ్మాయి అలోక్ ని కాపాడే తను అదే అడవిలో ఒక క్రాష్డ్ ఏరోప్లేన్ లో ఉండే ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం అలోక్ కి స్లో వచ్చి ఆకలిగా ఉండడంతో ఆ క్రాష్డ్ ఏరోప్లేన్ నుండి బయటికి వెళ్తాడు. అది గమనించిన ఆ అమ్మాయి తన దగ్గరికి వచ్చి "ఈ ప్లేస్ చాలా ప్రమాదకరం, నువ్వు బయటికి రాకుండా ఉండాల్సిందే, ఇంతకీ నువ్వు ఎవరు" అని అడగ్గా దానికి అలోక్ "నా పేరు అలోక్, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ" అని జరిగిందంతా చెప్పి "నీ పేరేంటని" అడగ్గా దానికి ఆ అమ్మాయే తన పేరు తాడ్కా అని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే తాడ్కా అలోక్ ని చూసినప్పటి నుండి తన గుండె చప్పుడునే వింటూ మొదటిసారి మనిషిని చూస్తున్నట్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇంకా అలోక్ కి మొదటిసారి చూడగానే తాడ్కా బాగా నచ్చేస్తుంది. తనకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళబోగా తాడ్కా తనతో "నీకింకా పూర్తిగా నయం కాలేదు, నయం అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఉండాలి" అని చెప్పగా దానికి అలోక్ కూడా ఓకే అని చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి అదే అడవిలోని ఒక వ్యక్తి ఒక పెద్ద ఎలుగుబంటిని చంపి అదే అడవిలోని ఒక మందిరం లాంటి ప్లేస్ కి మోసుకొని వెళ్తాడు. అక్కడ ఇంకా తన లాంటి చాలా మంది ఉంటారు. వారందరూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి ఎలుగుబంటి రక్తాన్ని అక్కడి విగ్రహంపై పూస్తాడు. తర్వాత ఆ ఎలుగుబంటిని మోసుకెళ్లి అక్కడికి దగ్గరలోని గుహలో పడేయగా అలా కాసేపటికే ఆ గుహలో నుండి ఎలుగుబంటి డెడ్ బాడీ ఎగిరి వచ్చి బయటపడుతుంది. నిజానికి ఆ గుహలో ఒక వ్యక్తి బంధించి ఉంటాడు. తను వారితో "నాకు కావాల్సింది జంతువులు కాదు, మనుషులు, వారి రక్తమని" గట్టిగా అరుస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఇదిలా ఉంటే మరో పక్క అలోక్ కి తాడ్కా బాగా నచ్చేస్తుంది. అలాగే తాడ్కాకి కూడా అలోక్ మంచితనం నచ్చి తనతో క్లోజ్ గా ఉంటుంది. అలా ఇద్దరు ఒకరికొకరు నచ్చి క్లోజ్ అవుతారు. అదే రోజు రాత్రి అలోక్ తాడ్కాతో మాట్లాడుతూ తనని కిస్ చేయబోగా తాడ్కా అలోక్ గొంతుని చూడగానే కోపంతో తనకి ఉన్న కూరపల్లతో ఫేస్ భయంకరంగా వ్యాంపైర్ లా మారి గొంతు కొరకబోయి మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుని నార్మల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలోక్ కి అక్కడ తాడ్కా కనిపించకపోవడంతో టార్చ్ తీసుకుని తనని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అయితే అప్పుడే ఎలుగుబంటిని చంపిన అదే వీరన్ తన మనుషులతో అక్కడికి వచ్చి అలోక్ పై అటాక్ చేయబోగా తాడ్కా అక్కడికి వచ్చి వారిని ఆపే తను పొరపాటున ఇక్కడికి వచ్చాడు, తనని వదిలేయమని అనగా దానికి వీరన్ యక్షాసన్ జంతువులను తినడం ఆపేశాడు, తనది ఎన్నో సంవత్సరాల ఆకలి, వీటిని యక్షాసన్కి ఆహారంగా ఇచ్చేద్దామని తాడ్కా వద్దు అని ఎంత చెప్పినా సరే అలోక్ ని అదే మందిరం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వీరన్ అక్కడి వారితో తాడ్కా మన నియమాలు ఉల్లంఘించిందే, ఒక మానవుడిని ఇక్కడ దాకా తీసుకుని వచ్చిందని చెప్పగా దానికి తాడ్కా తనకేం తెలియదు, పొరపాటున ఇక్కడికి వచ్చాడు, తనని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. అదంతా విన్న వారి పెద్ద యక్తాష్ తనని శపించిన కొండ మీద ఖైదు చేసి ఉంచండి అని చెప్పగా వీరన్ మాత్రం అలోక్ ని తీసుకెళ్లి యక్షాసన్ని బందీగా ఉంచిన అదే గుహలో తీసుకెళ్లి పడేస్తాడు. ఇంకా తనని వదిలేయమని అలోక్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ గుహలో బంధించిన యక్షాసన్ అలోక్ ని చూసి "మనిషి కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా, ఇప్పుడు నువ్వు వచ్చావు, నా ఆకలి తీర్చు" అంటాడు. అలోక్ యక్షాసన్ని చూసి "అసలు మీరు ఎవరు, ఇక్కడ ఎందుకు బంధింపబడ్డారని" తన
తన దగ్గరికి వెళ్ళబోగా యక్షాసన్ వ్యాంపైర్లో మారే అలోక్ గొంతు కొరికి చంపబోగా అప్పుడే అక్కడికి తాడుకా వచ్చి అలోక్ని కాపాడి అక్కడి నుండి తీసుకెళ్తుంది. అది చూసిన వీరన్ తన మనుషులతో వారి వెంట పడతాడు అలోక్ని పట్టుకోవడానికి. ఇంకా తాడుకా చాలా కష్టపడి వారి నుండి తప్పిస్తూ అలోక్ని అడవి చివరి అంచుకు తీసుకెళ్లి అటుగా రోడ్డుపై వస్తున్న ట్రక్ ని చూసి వారు నేను పట్టుకుంటే చంపేస్తారు, ఆ ట్రక్ లోకి దూకి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగా దానికి అలోక్ 2 సార్లు నా ప్రాణాలు వారి నుండి కాపాడావు, నేను ఒంటరిగా వాడికి వదిలి ఎలా వెళ్ళగలను, కలిసి వారి చేతుల్లో చనిపోయాకంటే నువ్వు కూడా నాతో పాటు రా, ఇద్దరం కలిసి బ్రతుకుదామని చెప్పడంతో తాడుకాకి కూడా అలోక్ అంటే ఇష్టం ఉండడంతో అలా తాడుకా అండ్ అలోక్ ఇద్దరు ట్రక్ లోకి దూకి అక్కడి నుండి తప్పించుకుని అలా సిటీకి చేరుకుంటారు. సీన్ కట్ చేస్తే అలోక్ తాడుకాని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఇంకా అప్పటికే అలోక్ చనిపోయాడు అని తన ఫ్యామిలీ బాధపడుతూ ఉండగా అలోక్ ని చూసి తన అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన ఫాదర్ కి మాత్రం తను నిజంగా తమ కొడుకు అలోకా కాదా అనే క్లారిటీ కోసం కొన్ని క్వశ్చన్స్ అడక్క అలోక్ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తాడు. కానీ ఎందుకో ఇంకా అలోక్ మీద కొంచెం డౌట్ ఉంటుంది. ఇంకా తనతో వచ్చిన అమ్మాయిని చూసి ఎవరని అడక్క దానికి అలోక్ తన పేరు తారిక అని, అడవిలో ఎలుగుబంట తన మీద అటాక్ చేసి చంపబోగా తనే తన ప్రాణాలు కాపాడింది అని, తన పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోగా తన పెంపుడు తల్లి తనని ఒక ముసలోడికి పెళ్లి చేయాలని చూడగా తనని కాపాడక్క నుండి తీసుకుని వచ్చాను అని, తను కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే అలోక్ ఫాదర్ టీవీ న్యూస్ లో సిటీలోని కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలని హనీ ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు అనే న్యూస్ చూపించగా అది చూసిన అలోక్ ఫాదర్ కే తాడుకా కూడా అలాంటి అమ్మాయి ఏమో అనే డౌట్ వస్తుంది. ఇంకా డిన్నర్ తినేటప్పుడు కూడా తాడుకాకే వారి ఫుడ్ అస్సలు నచ్చదు, తనకి జంతువుల రక్తం తాగాలి అనిపిస్తూ ఉంటుంది. నిజానికే తాడుకా కూడా ఒక వ్యాంపైర్. ఇంకా అలా తాడుకా అండ్ అలోక్ మధ్య రోజు రోజుకి మరింత క్లోజ్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరో పక్క వీరన్ యక్షాసంతో జరిగిందంతా చెప్పగా దానికి యక్షాసన్ కోపంతో వీరన్ నువ్వు ఒక బేతాళుడివే, వాడు ఒక మనిషి, కానీ తనని పట్టుకుని నాకు వాడి రక్తం ఆహారంగా అందించలేకపోయావు, ఇంకా ఎన్ని రోజులు జంతువుల రక్తం తాగుతూ ఉంటావు, ఒకసారి మనిషి రక్తం తాగి చూడు అనగా దానికి వీరన్ మనిషి రక్తం తాగడం నియమాలకి విరుద్ధం కదా అంటాడు. దానికి యక్షాసన్ ఆ తాడుక వాడిని ఇష్టపడే నియమాలకి విరుద్ధంగా వాడితో వెళ్ళింది కదా, తర్వాత తను ప్రేమ వాయలో ఇంకా ఎన్ని తప్పులు చేస్తుందో అందుకే వెంటనే వాడిని పట్టుకుని ఇక్కడికి తీసుకుని రా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అర్ధరాత్రి అలోక్ ఫాదర్ కి మెల్కో వచ్చి వాటర్ తాగడానికి కిచెన్ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే బయట నుండి ఏదో సౌండ్ రావడంతో కిటికీ ఓపెన్ చేసి చూడగా తాడుక ఒక చెట్టుపై నుంచి మరొక చెట్టుపైకి గెంతుతూ వెళ్లడం చూసే తాడుక మనిషి కాదు తన బాడీలో ఏదో ఆత్మ ఉందని ఫుల్ గా భయపడిపోయి తన భార్య దగ్గరికి వెళ్లి అదే విషయం చెప్పగా తను నమ్మదు. మరో పక్క అలోక్కి కూడా మెల్కో వచ్చి తన పక్కన తాడుక లేకపోవడం చూసి కిటికీ ఓపెన్ చేసి చూడగా తాడుక ఎదురుంటి వారి కుక్కపిల్లని పట్టుకునే ఉండడం చూసి తాడుక నాన్ వెజ్ తినాలి అనుకుంటుందేమోని తన దగ్గరికి వెళ్ళి రేపు నేను ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తా, అక్కడ నీకు కావాల్సినంత నాన్ వెజ్ ఉంటుంది, ఇప్పుడు వారి కుక్కపిల్లని వదిలేయనే నచ్చి చెప్తాడు. ఇక మరుసటి రోజు అలోక్ తాడుకాని ఒక రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ రెడ్ వైన్ ని చూసిన తాడుక అది రక్తం అనుకుని ఫుల్ గా తాగేస్తుంది. దాంతో తాడుకాకి మత్తి ఎక్కి అక్కడి వాడితో కలిసి డాన్స్ చేస్తుంది. దాంతో జిమ్మీ అండ్ తన ఫ్రెండ్స్ తాడుకాతో మరింత దగ్గరయ్యి తనని టచ్ చేస్తూ ఉంటారు. అది చూసిన అలోక్ తాడుకాని అక్కడ నుండి కారులో తీసుకెళ్తాడు. కానీ జిమ్మీ అండ్ తన ఫ్రెండ్స్ వారి కారు వెనకే ఫాలో అవుతూ వచ్చి అలా అలోక్ కారుని ఆపి అలోక్ తో మర్యాదగా అమ్మాయిని తమకు వదిలేసి వెళ్ళిపోమనగా దానికి అలోక్ ప్లీజ్ తను మత్తులో మీతో డాన్స్ చేసింది అంతే, మమ్మల్ని వదిలేయండి అని రిక్వెస్ట్ చేసినా సరే వారు అలోక్ ని బాగా కొడుతూ ఉంటారు. అది చూసిన తాడుకాకి చాలా కోపం వస్తుంది. తన కళ్ళు ఎర్రగా మారిపోయి పూర్తిగా వ్యాంపైర్ లా మారిపోయి వారందరినీ దారుణంగా కొడుతుంది. తాడుకాని మొదటిసారి అలా చూసిన అలోక్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతాడు. అప్పుడే తాడుక ఒకరిని బాగా కొట్టే తన గొంతు కొరికి రక్తం తాగపోగా అలోక్ తనని ఆపి నీ పళ్ళేంటి అలా ఉన్నాయి అంటాడు. దాంతో తాడుక మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుని నార్మల్ అవుతుంది. దాంతో తను అక్కడ నుండి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంకప్పటికే అక్కడికి చేరుకున్న వీరన్ అండ్ తన మనుషులు అక్కడ జరిగిందంతా చూసి ఉంటారు. వీరన్ అక్కడ ప్రాణాలతో పడి ఉన్న వారిని చూసి వారి దారుణంగా చంపేసి అది అలోక్ మీదికి వచ్చేలా చేస్తాడు. మరో పక్క తాడుకాని ఇంటికి తీసుకెళ్లిన అలోక్ తనతో అసలు ఎవరు నువ్వు జంతువులని తింటావు అంటే ఓకే కానీ మనిషి రక్తం తాగడమేంటి అంటే నువ్వు నిజంగానే వ్యాంపైర్వా, నువ్వు మనిషి రక్తం తాగుతావా అని అడగ్గా దానికి తాడుక నిజమే మేం ఒకప్పుడు మనిషి రక్తం తాగేవాళ్ళం కానీ ఇప్పుడు మేము రక్తం తాగటం లేదు, కానీ వాళ్ళు నేను కొడుతూ ఉంటే కోపంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అంటుంది. దానికి అలోక్ మరి ఆ కొండ మీద గుహలోని వాడు నా రక్తం తాగాలని ప్రయత్నించాడు కదా అనగా దానికి తాడుక అందుకే తనని శపించిన గుహలో బంధించామో, నిజానికి మేము ఒకప్పుడు మానవ రూపంలో ఉన్న రాక్షసుల రక్తం తాగేవాళ్ళం కానీ 1947 తర్వాత అంతా మారిపోయింది, ఊర్లలో అల్లారులు మొదలయ్యాయి, చుట్టుపక్కల ఊర్ల నుండి దుర్మార్గులు గుంపులుగా వచ్చారు, వారి రక్తం తాగే అమాయకులను రక్షించాలి అని అక్కడికి వెళ్ళగా అక్కడ అమాయకు మనుషులే ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపడి ఉన్నారు, ఆ ప్రాంతమంతా రక్తమయం. అది చూశాక ప్రపంచంలో కారణం లేకుండా ఒకదాన్ని మరొకటి చంపుకుని జంతువులు కూడా ఎక్కడ
ఎక్కడా లేవని, అక్కడ దృశ్యం చూసి మానవులు విషపూరితమైన వాళ్ళు అని, వారి రక్తంలోనే విషం ఉంటుంది అని, ఇకపై మానవ రక్తం తాగకూడదు అని మా బేతాళులం అందరం నిర్ణయించుకున్నామని చెప్పగా అది విన్న అలోప్ ఆ గుహలో బంధించిన వాడు ఎవడు అని అడక్క దానికి తాడుక తను చాలా భయంకరుడైన యక్షాసన్, తను మా పూర్వజాతే, అతనే మమ్మల్ని అందరినీ బేతాళుడుగా మార్చాడు, మా నాయకుడు, మా తామ, మేమందరం మానవుల రక్తాన్ని తాగకూడదు అని నియమం పెట్టాము. కానీ యక్షాసన్ ఆ నియమాన్ని అంగీకరించకుండా మనుషుల్ని చంపి రక్తం తాగాడు. అందుకే తనని శపించిన గుహలో బంధించాము. తనకి జంతువుల రక్తం మాత్రమే ఇస్తూ ఉంటాము. కానీ తన ప్లాన్ ఏంటంటే ఎప్పటికైనా అక్కడి వారందరినీ తనలాగా మార్చి వాడికి రాజు అవ్వాలి అని. అలాగే ఏ రోజైతే ఎవరో ఒకడు ఇక్కడ నియమాన్ని ఉల్లంఘిస్తాడో, ఒక మానవుణ్ణి ఇక్కడ నుండి బేతాళుడిగా మార్చిన రోజే మళ్ళీ ఈ గుహలో నుండి స్వతంత్రుడవుతాను అని అక్కడి వాడితో శపథం చేసి ఉంటాడు. అలా తాడుక అంతా చెప్పగా అదంతా విన్న అలోక్ 1947 తర్వాత యక్షాసన్ని బంధించాము అన్నావుగా, అప్పుడు నువ్వు కూడా ఉన్నావా ఎలా అనగా తాడుక అలోక్ చెయ్యి తన చెస్ట్ పై పెట్టుకుని, నేను మనిషిని కాదు, నా గుండె అసలు కొట్టుకోదు, కానీ నీ గుండె కొట్టుకుంటుంది, అదే నన్ను నీ వైపు ఆకర్షిస్తుంది అని చెప్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఎందుకు అంటే తనకి తాడుక జిమ్మీ అండ్ తన ఫ్రెండ్స్ ని కొట్టగా వాడు చనిపోయారు అని తెలిసి ఎంక్వైరీ చేయడానికి అలోక్ కి అదే విషయం చెప్పి తాడుకని పర్సనల్ గా కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి యాదవ్ కూడా ఒక బేతాళుడే. తను తాడుకాతో వాడిని చంపిన విధానం చూస్తేనే ఇది చేసింది ఒక బేతాళుడని అర్థమయ్యింది. 175 సంవత్సరాలుగా నేను మానవులకి మనకి మధ్య సమతుల్యం బలపరుస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు మన నియమాలు తప్పుతున్నావు అనగా దానికి తాడుక వారు అలోక్ ని కొడుతూ ఉంటే కోపంలో కంట్రోల్ చేసుకోలేక వారిపై అటాక్ చేశాను, వాడు చనిపోతారని అస్సలు అనుకోలేదు అంటుంది. దానికి యాదవ్ నువ్వింక ఈ మనుషుల మధ్య ఉండకూడదు, ఏదో ఒక రోజు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక అలోకండు తన ఫ్యామిలీపై కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది, నీ వల్ల వాడి ప్రాణాలకి ప్రమాదం, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో అది విన్న తాడుకాకి అలోక్ ని వదిలి వెళ్ళటం ఇష్టం లేకున్నా సరే తన వల్ల అలోక్ ప్రాణాలకి ప్రమాదం రావచ్చు అని అలోక్ దగ్గరికి వెళ్ళి తనతో మనం ఒకరినొకరు ఇష్టపడుతున్నా సరే మన ప్రపంచాలు వేరు, నేను మీతో ఉండకూడదు అని నచ్చజెప్పి అక్కడ నుండి తిరిగి తన ప్లేస్ కి వెళ్లాలని బస్సు ఎక్కి బయలుదేరుతుంది. తాడుక తనకి దూరం అవుతున్నందుకు అలోక్ చాలా బాధపడతాడు. అదంతా చూస్తున్న వేరున్నాడు తన మనుషులు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే తాడుకాని మర్చిపోలోని అలోక్ తనతోనే ఉండాలని ఫిక్స్ అయ్యి కారుతో బస్సుని ఫాలో అవుతూ వెళ్లి తాడుకాతో మాట్లాడబోగా అప్పుడే అలోక్ కారుకి యాక్సిడెంట్ అవుతుంది. అది చూసిన తాడుక బస్సు దిగి తన దగ్గరికి రాగా అప్పటికే అలోక్ గాయాలతో చావు బతుకుల్లో ఉంటాడు. తాడుక తనని చూసి బాధపడగా అలోక్ తాడుకాని చూస్తూ చనిపోతాడు. దాంతో తాడుక ఎమోషనల్ అయ్యే వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అలోక్ ని చెక్ చేసిన డాక్టర్స్ తను చనిపోయాడని అర్థమై బయటికి వచ్చి అలోక్ పేరెంట్స్ తో అదే విషయం చెప్పగా అది విన్న అలోక్ పేరెంట్స్ నుండి తాడుక ఫుల్ గా ఎమోషనల్ అవుతాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అలోక్ శరీరంలో కదలిక మొదలయ్యి తన శరీరంపై ఉన్న గాయాలన్నీ మాయమైపోతాయి. అలా స్లో వచ్చిన అలోక్ నేరుగా బ్లడ్ స్టోర్ చేసే రూమ్ కి వెళ్లి అక్కడ ప్యాకెట్స్ లోని బ్లడ్ తాగుతాడు. మరో పక్క రాక్షసాన్ని బంధించిన గుహలో దీపం దానంతట అదే వెలకటం చూసిన రాక్షసన్కే తాడుక మనిషిని కొడికి తనని కూడా బేతలుడుగా మార్చిందని అర్థమయ్యే తనకింకా విడుదల దొరికింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరో పక్క అలోక్ మళ్లీ బ్రతకడంతో తన పేరెంట్స్ తనని ఇంటికి తీసుకునేలాగా మరుసటి రోజు ఉదయం స్లో వచ్చిన అలోక్కే తన శరీరంలో మార్పులు గమనించి తాడుక తనని కూడా తనలాగే మార్చిందని అర్థమయ్యే అదే విషయం గురించి అడగ్గా దానికి తాడుక ఎమోషనల్ అయ్యే మరి నన్నేం చేయమంటావు, యాక్సిడెంట్లో నువ్వు చనిపోయావు, నిన్ను వదిలి ఉండలేకపోయాను, మనుషులుగా మనం ఎలాగో కలిసి బ్రతకలేకపోయాం, అందుకే చనిపోయిన నిన్ను కొరికే నిన్ను కూడా బేతరుడుగా మార్చాను అని చెప్తుంది. అది విన్న అలోక్ కూడా ఇప్పటికైనా తను తాడుకాతో కలిసి బ్రతకవచ్చు అని హ్యాపీగా ఫీల్ అయ్యే తనని హబ్ చేసుకుని కిస్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క యక్షాసన్ రాక్తాష్తో అక్కడ తాడుక మన నియమాలు ఉల్లంఘించి మానవుణ్ణి కడిచి బేతాళుడుగా మార్చింది కాబట్టే ఈ తామా ఇంకా స్వతంత్రుడయ్యాడు. ఇప్పుడు తాడుక ఇక్కడ బందీ అవుతుంది కాబట్టి మీరు తాడుకానే ఇక్కడికి తీసుకుని రండి, ఇంకా మీ రాజు తిరిగి వస్తున్నాడు, ఇక మీదట ఈ ప్రపంచాన్ని నేనే పరిపాలించాలి కదా అంటాడు. మరోపక్క తాడుక అలోక్తో నేను ఒక ముఖ్యమైన నియమాన్ని ఉల్లంఘించాను, దీనివల్ల యక్షాసన్కి స్వేచ్ఛ రావచ్చు అంటుంది. అది విన్న అలో స్వేచ్ఛ లభిస్తే మళ్ళీ మనుషుల రక్తం తాగుతాడు కదా, అసలు మన బేతాళులు అమాయకులను చంపి రక్తమెందుకు తాగాలి అని అడక్క దానికి తాడుక మమ్మల్ని అమాయకుల్ని చంపడానికి కాదు కాపాడడానికి సృష్టించారు. నిజానికే రక్త బీజుడికి శివుడు ఒక వరం ఇచ్చాడు, అదేంటంటే తన శరీరం నుండి పడే ప్రతి రక్తపు బొట్టు నుండి కూడా ఇంకొక కొత్త రక్త బీజుడు పుడుతూ ఉంటాడు అని. కానీ దేవతలు అందరూ తనతో ఓడిపోయాక అమ్మవారిని సహాయం కోరగా అలా అమ్మవారికి రక్త బీజుడికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. అయితే అమ్మవారు తనపై చేసిన ప్రతి దాడిలో తన రక్తం కింద పడగానే మరో రక్త బీజుడు పుట్టుకొచ్చేవాడు. అప్పుడే అమ్మవారు ఆ రక్త బీజుని చంపి వారి రక్తం తాగడానికే బేతాళులను సృష్టించారు. వీరు చీకటి నుండి పుట్టినవారు, వీరికి చావే లేదు. మా పుట్టుక ఈ భూమిని కాపాడడం కోసం కాబట్టే మా నియమాలు చట్టాలు ఈ విధంగా తయారు చేయబడ్డాయి
ఉంటాయని అంతా చెప్తుంది. అలాగే ఇక మీదట మాకు ఉన్న అన్ని శక్తులు నీకు ఉంటాయి, నువ్వు కూడా ఇప్పుడు ఈ భూమిని కాపాడాలని చెప్తుంది. అదంతా విన్న అలోక్ ఆ రోజు నుండే తనలో తనకే తెలియకుండా ఉన్న శక్తులు చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంకా మనుషులను చూడగానే రక్తదాహం పెరిగిపోతూ ఉంటుంది. కానీ తాడుక చెప్పినట్లు తనని తాను నియంత్రించుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఇలా ఉండగా ఒక రోజు అలోక్ ఫాదర్ అలోక్ కూర పళ్ళని చూసి షాక్ అయ్యి ఆ తాడుక తన కొడుకుని కూడా తనలాగే మార్చేస్తుందని అర్థమయ్యి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ ఆఫీసర్ యాదవ్ కి అదే విషయం చెప్పి ఆ తాడుక మనిషి కాదు దెయ్యం, తనని ఎలాగైనా మా ఇంట్లో నుండి పంపించేయండి అని చెప్పగా అది విన్న యాదవ్ ఈ విషయం మీరు బయట ఎవరికి చెప్పకుండే త్వరలోనే నేను ఆ అమ్మాయిని ఇక్కడ నుండి పంపించే ఏర్పాట్లు చేస్తానని చెప్తాడు. మరో పక్క వీరన్ యక్తాష్తో తాడుకాని ఇక్కడికి తీసుకురావడానికి ఆ కొత్త బేతాళుడిని చంపాల్సిందే అనగా దానికి యక్తాష్ వద్దు, మనం అలా చేయకూడదు, తోటి బేతాళుడిని చంపడం మన నియమాలకి విరుద్ధం అంటాడు. దానికి వీరన్ ఇక పాత నియమాలు మార్చాల్సిన సమయం ఆసన్నమైంది, నియమాలను మార్చేందుకు తామా ఉన్నాడు కదా అనగా దానికి యక్తాష్ ఆయన మన తామా కాదు, తామా ఎవరో తెలుసా, ఎవరి గుండె అయితే కొట్టుకుంటుందో అతను మనకి మార్గదర్శకుడు అవుతాడు అనగా దానికి వీరన్ ఇది మీ పిచ్చి నమ్మకం, గుండె కొట్టుకోవడం ఆగితేనే కదా మన బేతాళుడిగా మారతారు, అలాంటప్పుడు బేతాళుల కొత్త నాయకుడు తామా గుండె కొట్టుకునేవాడు ఎలా అవుతాడు, అలాంటి వాడు ఎవడు లేడు రాడు, మనకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది ఒకే ఒక తామా, తనే యక్షాసనని చెప్పగా దానికి యక్తాష్ ముందు నువ్వు వెళ్లి తాడుకాని కొత్త బేతాళుడిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాడు. ఇంకా అలోకండు తాడుక అబద్ధం చెప్పాలి అని చూస్తే తమ అసలు రూపం ఎదుటివాడికి కనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రే అలోకండు తాడుక ఇంట్లోకి మెయిన్ డోర్ నుండి కాకుండా చెట్లపై నుండి దూకుతూ బాల్కనీ ద్వారా రావడం చూసిన అలోక్ ఫాదర్ అక్కడికి వచ్చి అలోక్ ని చూసి నీకసలు కూర పళ్ళు ఎందుకు ఉన్నాయి, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా అలోక్ తన ఫాదర్ తో నాన్న నేను ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయాను, తర్వాత నన్ను తాడుక కొడుకి బ్రతికించింది, నేనిప్పుడు మనిషిని కాదు బేతాళుడిని, తాడుక నేను ఒకరినొకరు ఇష్టపడుతున్నామని అంతా చెప్తాడు. అది విన్న అలోక్ ఫాదర్ షాక్ అయ్యే నాకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే నేను ఎలాగైనా మళ్ళీ మామూలు మనిషిలా చేస్తా అనగా దానికి అలోక్ నాన్న డాక్టర్సే కాదు ఆ దేవుడు కూడా నన్ను మామూలు మనిషిగా మార్చలేడని చెప్పగా దానికి అలోక్ ఫాదర్ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, తను నేను పక్కాగా మనిషిని చేస్తాడు అని చెప్పి అక్కడ నుండే వెళ్ళిపోయి. ఇలా ఉంటే మరో పక్క బేడియా మూవీలోని జన్నా అల్విస్ దగ్గరికి వెళ్ళి మీరు గొప్ప మేధావులు కదా, మీరు ఆ దుష్టుడైన మొంజి అని కూడా పట్టుకున్నారు కదా, మీరే మా సమస్యకి పరిష్కారం చూపాలి, మా ఫ్రెండ్ భాస్కర్ పూర్తిగా తోడేలుగా మారే విచిత్రంగా ప్రవర్తించేవాడు, అయితే ఒకడు భాస్కర్ని దారుణంగా కొట్టినప్పటి నుండే తను పూర్తిగా తోడేలుగా మారలేక విచిత్రంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పడుతున్నాడు, ఇంటి నుండి బయట కూడా రావటం లేదు, భాస్కర్నే మళ్ళీ పూర్తిగా తోడేలుగా మారే పరిష్కారం చెప్పండి అని అడక్క అది విన్న అల్విస్ అయితే తనకే మనుషుల రక్తం తాగే బేతాళుల రక్తం తాగించాలి, అప్పుడే భాస్కర్ పూర్తిగా తోడేలుగా మారగలడు, తన శక్తులు కూడా రెట్టింపవుతాయి, కానీ బేతాళులు ఎప్పుడో అంతరించిపోయారు, వారి గురించి తెలిస్తే నీకు చెప్తాను అని చెప్పి పంపుతాడు. అప్పుడే అలోక్ని తీసుకుని తన ఫాదర్ తన దగ్గరికి వచ్చి అలోక్కి జరిగిందంతా చెప్పగా అది విన్న అల్విస్కి అలోక్ ఇప్పుడు బేతాళుడని అర్థమయ్యి తనని మళ్ళీ మనిషిగా మార్చలేమో, అలోక్నే బేతాళుడుగానే మీరు యాక్సెప్ట్ చెయ్యాలని నచ్చి చెప్పి పంపుతాడు. తర్వాత అల్విస్ జన్నాని పిలిచి మనకి బేతాళుడు దొరికేశాడు అని అలోక్ కూర్చున్న కుర్చీపై ఉన్న క్లాత్ జన్నాకి ఇచ్చి ఇది నీ తోడేలు ఫ్రెండ్కి ఇవ్వు, వాసన చూసి తనే బేతాళుడిని కనిపెట్టి రక్తం తాగుతాడు అని చెప్పి పంపుతాడు. నెక్స్ట్ సీన్ లో అలా అలోక్ మార్కెట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తనని వీరనాడు తన మనుషులు ఫాలో అవుతూ ఉంటారు. అది గమనించిన అలోక్ వెంటనే తాడుకాకి ఫోన్ చేసి విషయం చెప్పగా దానికి తను నువ్వు వారి నుండి తప్పించుకుని ఒక ప్లేస్ కి రా, నేను కూడా అక్కడికి వస్తానడంతో అలోక్ వారి నుండి తప్పించుకుని ఒక టెర్రస్ పైకి చేరుకుంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్, అప్పుడే అక్కడికి బేడియా మూవీలోని భాస్కర్ వచ్చి అలోక్తో నువ్వు బేతాళుడివని నాకు తెలుసు, నేను నీ రక్తం తాగాలి, నాకు 2 చుట్ల రక్తం ఇవ్వు అనగా అలోక్ తనపై సీరియస్ అయ్యి అలా ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ తర్వాత అలోక్ తన చేయి కట్ చేసుకుని భాస్కర్ కి చూపించే భాస్కర్ నా రక్తం కావాలా వచ్చి తాగు అని భాస్కర్ దగ్గరికి రాగానే పక్కకి జరుగుతాడు. కానీ అలోక్ రక్తపు చుక్కలు కింద పడపోగా భాస్కర్ రక్తం తాగగానే తిరిగి బలవంతమైన తోడేలుగా మారిపోతాడు, తన శక్తి 10 రెట్లు ఎక్కువ అవుతుంది. తను అలా చూసిన అశోక్ ఫుల్ గా భయపడిపోగా భాస్కర్ అలోక్ పై దాడి చేస్తూ దారుణంగా కొడుతూ ఉండగా అప్పుడే తాడుక అక్కడికి వచ్చి అలోక్ ని కాపాడి అక్కడి నుండి తీసుకెళ్తుంది. ఇంకప్పుడే భాస్కర్ అక్కడి అద్దంలో తన తోడేలు రూపం చూసి గట్టిగట్టిగా అరుస్తూ తిరిగి మనిషిలా మారిపోతాడు. మరో పక్క తాడుక అలోక్ ని పోలీస్ ఆఫీసర్ యాదవ్ దగ్గరికి తీసుకెళ్లి జరిగిందంతా చెప్పగా అది విన్న యాదవ్ అంటే నువ్వు వీడిని కడిచే బేతాళుడిగా మార్చేశావా అని షాక్ అయ్యే నీపై అటాక్ చేసింది ఆ తోడేలు అయి ఉంటుంది, అవి ఎప్పటినుంచో బేతాళులకే బద్ద శత్రువులు, అవి బేతాళుల రక్తం తాగాలని ఎదురుచూస్తుంటాయి, అవి గనక బేతాళుల రక్తం తాగితే వాటి శక్తి 10 రెట్లు ఎక్కువ అవుతుంది, కొంపదీసి అది నీ రక్తం తాగిందా అని అడగ్గా దానికి అలోక్ 2 చుక్కలు
తాగింది అంటాడు. అది విన్న యాదవ్, ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా, ఇప్పుడు వాడు నీ రక్తం మొత్తం తాగేదాకా నిన్ను వదిలిపెట్టడు అనగా దానికి తాడుక తనను ఎలాగైనా కాపాడాలి అంటుంది. దానికి యాదవ్, ఇప్పుడు వాడి వల్ల అందరికీ ప్రమాదమే, సరే ఇప్పుడు నేను నా స్నేహితులు కలిసి వీడిని కాపాడాలి అని చెప్పి వారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. సీన్ కట్ చేస్తే అలా యాదవ్ తాడుక అండ్ అలోక్ ని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ అందరూ తమలాంటి బేతాళులే ఉంటారు. అందరూ కూడా మనుషుల్లో కలిసిపోయి జీవిస్తూ ఇలా అందరూ ఒక చోట కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. యాదవ్ అలోక్ తో అన్నీ మర్చిపోయి ఇక్కడ నీకు కావాల్సినంత బ్రెడ్ ఉంది తాగు అని ఫుల్ గా తాపిస్తాడు. దాంతో అలోక్ ఫుల్ గా తాగి కోల్పోతాడు. ఇంకా అప్పుడే వీరనాడు తన మనుషులు కూడా అక్కడికి వచ్చి వీరనాడు యాదవ్ తాడుకాతో, నువ్వు మన నియమాలు ఉల్లంఘించి మనిషిని కడిచి తనని బేతాళుడిని చేశావు, నువ్వు తిరిగి ఇక్కడ నుండి వెళ్ళక తప్పదు, ఇప్పుడు యక్షాసన్ విడుదలవుతాడు, తన బదులుగా ఇప్పుడు నువ్వు 100 సంవత్సరాలు బందీగా ఉండాలి అని చెప్పగా అది విన్న తాడుక, నేను ఆలోప్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటుంది. దానికి యాదవ్, ఇప్పుడు ఆ తోడేళ్లు ఆలోప్ని చంపడానికి ఎదురుచూస్తూ ఉన్నాయి, ఏ క్షణమైనా అలోక్ పై దాడి చేసి చంపేయచ్చు, నువ్వు ఇక్కడ నుండి వెళ్తేనే మేమంతా కలిసి అలోప్ని ఆ తోడేళ్ల నుంచి కాపాడుతాము, లేదంటే నీ వల్ల తన ప్రాణాలు పోతాయి, ఆలోచించుకో అని చెప్పడంతో అది విన్న తాడుక అలోక్ ప్రాణాలు కాపాడడానికి మరో దాడి లేక తనకి అలోప్ని విడిచి వెళ్ళడం ఇష్టం లేకున్నా సరే ఫుల్ గా ఎమోషనల్ అయ్యి వీరంతో పాటు అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇంకా అలా కాసేపటికే అలోక్ కి స్లో వచ్చి తాడుక ఎక్కడా అని యాదవ్ని అడగ్గా యాదవ్ జరిగిందంతా చెప్పి తను నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్లిపోయింది, నీకోసం బయట తోడేళ్లు వెతుకుతున్నాయి, అందుకే కొన్ని రోజులు ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉండు, ఇంకా తాడుకని మర్చిపో అని చెప్పగా అదంతా విన్న అలోక్ తాడుక ఇంకా తనకి దూరమైందని చాలా ఎమోషనల్ అయ్యి అలా ఇంటికి వస్తాడు. అలోక్ బాధపడటం చూసిన తన ఫాదర్ ఏం జరిగిందని అడగ్గా జరిగిందంతా చెప్తాడు. అది విన్న తన ఫాదర్, తాడుక నువ్వు కావాలని తన నియమాలన్నీ తెంచుకుంది కదా, నిజంగా నీకు కూడా తను కావాలి అంటే నువ్వు కూడా నియమాలు పట్టించుకోకు, వెళ్లి తాడుకాని కలవు, కనీసం చావు తరువాతైనా నీ జీవితాన్ని తనతో ఆనందంగా జీవించు అని చెప్పడంతో అది విన్న అలోక్ తాడుకాని కాపాడుకోవడానికి మళ్లీ ఆ అడవిలోకి వెళ్తాడు. అక్కడ యక్షాసన్ని బందీ నుండి విడుదల చేసి తాడుకాని బంధిస్తారు. అప్పుడే యక్షాసన్ అక్కడి వారితో, మీ తామాకి స్వేచ్ఛ లభించింది, ఇక మీదట అందరూ నా మాటే పాటించాలి అని చెప్పి కృతజ్ఞతలు తాడుక, నీ వల్లే నాకు స్వేచ్ఛ లభించిందే, ఇంకా మరో 100 సంవత్సరాలు నువ్వు బందీగా ఉండాలి అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అలోక్, దీనికి నేను ఒప్పుకోను అని తాడుకాతో, నా కోసం 100 సంవత్సరాలు బందీగా ఉండేందుకు వచ్చేసావు, నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా, నేను బ్రతికి ఉందే నీకోసం, నువ్వు నాకు దూరం అయితే నాకు ఈ ప్రాణం ఎందుకు అని తాడుకాని హక్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. తాడుక కూడా తనతో, నేను కూడా నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను, కానీ ఈ యక్షాసం బలవంతుడు భయంకరుడు, తనని ఎదుర్కోలేము అనగా దానికి అలోక్, వాడి సంగతి నేను చూసుకుంటా కదా అంటాడు. అయితే అదంతా చూస్తున్న యక్షాసన్ కోపంతో అలోక్ పై అటాక్ చేసి దారుణంగా కుట్టి చంపబోతాడు. అదంతా చూస్తున్న తాడుక కోపంతో తన చేతి బంధనాలు తెంపుకోవాలని చాలా ట్రై చేస్తుంది, కానీ కుదరదు. ఇంకా అదంతా చూస్తున్న యక్తాష్ కి కూడా తామా చేస్తుంది తప్పు అని వాడి దయంతో తాడుక బంధనాలు విడుదల చేయమని ప్రార్థించగా తాడుకాకి స్వేచ్ఛ లభించడంతో తను యక్షాసన్ పై అటాక్ చేయబోగా యక్షాసన్ తాడుకాని కూడా కొట్టి చంపబోతాడు. అది చూసిన అలోక్ తనని కొట్టే తాడుకాని కాపాడుతాడు, కానీ యక్షాసన్ కోపంతో అలోక్ ని బాగా కొట్టే తన గొంతు కొడికి రక్తం తాగడంతో అలోక్ చనిపోతాడు. అది చూసిన తాడుక చాలా ఎమోషనల్ అవ్వగా యక్షాసన్ అక్కడి వాడితో, ఈ తామాని ఎదిరిస్తే ప్రతి ఒక్కడికి ఇదే గతి అని చెప్పి నవ్వుతాడు. ఇంకా అలోక్ డెడ్ బాడీని చూసి తాడుక గట్టిగా ఏడుస్తుంది. అప్పుడే వారు పూజించే దేవత విగ్రహం నుండి శక్తి అలోక్ లోకి ప్రవేశించి తను మళ్లీ బ్రతుకుతాడు. అంతేగాక తన గుండె కూడా కొట్టుకుంటుంది. ఇంకా అలోక్ యక్షాసన్ని దారుణంగా కొట్టి తన గొంతు కొడికి చంపబోగా తాడుక తనని ఆపే, నువ్వు తన లాంటి వాడివి కాదు, నీలో ఇంకా ప్రేమ దాగి ఉంది, వదిలేయని చెప్పగా అలోక్ యక్షాసన్ని వదిలేయగా యక్తాష్ తనని మళ్లీ 100 సంవత్సరాలు అగ్నిబంధనం చేసి గుహలో బంధిస్తాడు. ఇంకా తాడుక అలోక్ గుండె చప్పుడు విని అదే విషయం యక్తాష్ కి చెప్పగా యక్తాష్ అక్కడి వాడితో, యక్షాసం భయంతో నిండిన సామ్రాజ్యం అంతమైంది, ఆయన శాపవిముక్తి కలిగించి కొత్త తామని పంపించాడు, ఇక నుంచి మానవాళికి బేతాళాలకి మధ్య ఈయనే బలమైన వారది అని అక్కడి వాడితో చెప్తాడు. ఇంకా అలోక్ వాడితో, ఇక మీదట మీరు ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు, మీ మధ్య ఇప్పుడు గుండె కొట్టుకుంటున్న బేతాళుడు ఉన్నాడు, ఈ రోజు నుండి ఒక సరికొత్త యుగం ప్రారంభిద్దామని చెప్పగా అందరూ థామా థామా అని అరుస్తారు. మరోపక్క యక్షాసన్ దగ్గరికి ఒక రాక్షసుడు వచ్చి తనని విడిపించుకుని తీసుకుని వెళ్తాడు. ఈ విషయం తెలిసిన యక్తాష్ అలోక్ తో, యక్షాసన్ ఇప్పుడు మానవుల రక్తం పీల్చి సైన్యాన్ని తయారు చేసి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడు, మానవుల రక్తం తాగే కొద్దీ తను మరింత శక్తివంతుడు అవుతాడు, తనని ఓడించాలి అంటే తనకంటే శక్తివంతంగా నువ్వు మారాలి, అలా జరగాలి అంటే నువ్వు తోడేలు రక్తం తాగాలి అనగా దానికి అలోక్, అది ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు అని చెప్పి నవ్వుతాడు. ఇంకా మరో పక్క అదే తోడేలు అలోక్ ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చినట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.